సంఘంలో ఉన్నటువంటి యూత్ వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్ళిపోతారని, వేరే సంఘాలకి వెళ్ళిపోతారని, ప్రియులారా ఈ క్రిస్మస్ సీజన్లో వేరే దగ్గరికి వెళ్ళిపోతారని అసభ్యకరమైనటువంటి చున్నీ లేనటువంటి బట్టలతోటి సేవకులే దగ్గరుండి డ్యాన్సులు వేయించేవారు చాలామంది ఉన్నారండి. వాళ్ళని సేవకులు అనటానికి నిజంగా నోరు రావట్లేదండి. పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని పట్టుకొని పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని చెప్పవలసినటువంటి వారు, పరిశుద్ధమైన తలంపుల సంఘంలో విత్తవలసినటువంటి వారు, పరిశుద్ధమైన తలంపులతో సంఘాన్ని ప్రేమించి సంఘాన్ని సత్యం పక్షం నిలబెట్టినటువంటి వారు చాలామంది అలాంటి గుణాన్ని, వాల్యూస్ని దేవుడు మనకిస్తే ఆ వాల్యూస్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారా అంటే ఈ క్రిస్మస్ సీజన్లో ప్రియులారా యవ్వన కాలంలో ఉన్నటువంటి చెల్లెమ్మలో అనేక రకాల అసభ్యకరమైనటువంటి డ్యాన్సులు వేస్తూ ఉంటే సేవకులు దగ్గరుండి ప్రోత్సహించి మంచిగా ఎగిరినందుకు గిఫ్ట్లు ఇస్తున్నారండి. ఏం మాట్లాడదామండి? కింద ఉన్నటువంటి యూత్ సినిమా హాల్స్లో ఏ విధంగా అయితే కిల్లీలు పానపరాకులు తినే యూత్ గట్టిగా విజులు చేస్తూ ఉంటారో అలాంటి విజులు చేస్తుంటే చివరిలో ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభువా నీ నామానికి ఎంతో మహిమకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించేవయ్యా అంటే మహిమ ఎవరికి వచ్చింది? డ్యాన్స్లు వేసిన సిస్టర్స్కి వచ్చిందా? మన కొరకు ప్రాణం పెట్టిన సేవియర్కి వచ్చిందా? ఎవరికి వచ్చిందండి? అసభ్యకరంగా డ్యాన్స్లు వేసినటువంటి సిస్టర్స్కి, బ్రదర్స్కి వచ్చింది. కానీ మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారికి ఏం మహిమ వచ్చిందండి? మనం చేసిన క్రిస్మస్లో ఒకసారి ఆలోచించండి. మనం చేసే క్రిస్మస్లో యేసుక్రీస్తు వారికి ఎలాంటి మహిమ వస్తుందో ఒకసారి మీరు ఆలోచించాలి.